హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రోటీకైనా, బిర్యానీకైనా, బగారా అన్నంకైనా లేదా రైస్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఒక మంచి చికెన్ ఫ్రై రెసిపీ అయితే చేసుకుందామండి. ఈ చికెన్ ఫ్రై రెసిపీ రెగ్యులర్గా కాకుండా మన స్టైల్లో ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా అయితే ఒక కేజీ చికెన్ని క్లీన్ చేసుకొని అందులో చికెన్ ములిగేంత వరకు వాటర్ పోసుకొని అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని దీన్ని స్టవ్ పై పెట్టి రోల్ బాయిల్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఇది ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక పీస్ తీసుకొని 70% కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత 70% మీకు ఉడికింది అనిపిస్తే అప్పుడు దీన్ని దించేసుకొని ఒక స్ట్రైనర్లో వేసి స్ట్రైనర్తో దీన్ని స్ట్రైన్ చేసుకోవాలి. ఇలా స్ట్రైన్ చేసిన ఈ చికెన్లో వాటర్ మొత్తం పోయేంత వరకు దీన్ని ఒక 5 నిమిషాలు అలానే ఉంచేసి తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని కట్ చేసిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ టమాటాలు కూడా తీసుకొని వీటిని కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటాలను పక్కన పెట్టుకొని స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనే కాజు, చెక్క, లవంగం, స్టార్ అనాస, జీలకర్ర, మన ఇంట్లో ఏ ఉంటే ఆ మసాలాలన్నీ కొంచెం కొంచెంగా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు ఫ్రై అవ్వాలంటే ఒక 5 నిమిషాలు టైం పడుతుందండి. ఈ టమాటా ముక్కలు బాగా మెదిగిన తర్వాత ఇందులోనే మన టేస్ట్కి సరిపడా స్పైసెస్ అయితే వేసుకోవాలండి. అంటే కొందరు కొంచెం ఎక్కువగా తింటారు, కొంచెం తక్కువగా తింటారు కదా స్పైసీ, అందుకోసమని అలా చెప్తున్నాను. నేనైతే ఒక కేజీ చికెన్కి అయితే కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసి ఒకసారి బాగా కలిపాను. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసి బాగా కలపాలి. ఇలా అన్ని స్పైసెస్ వేసిన తర్వాత ఇందులోనే ముందుగా బాయిల్ చేసిన చికెన్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ చికెన్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, లేదంటే స్పైసెస్ అన్ని ముందే వేసాం కదా కొంచెం మాడిపోతుంది. అందుకే దీన్ని బాగా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కదిపిన ఈ చికెన్ అంతటిని ఒక 2 నిమిషాల వరకు అలా కదుపుతూ ఉండాలి. తర్వాత ఇది అన్ని స్పైసెస్ అన్ని చికెన్కి బాగా పట్టేంత వరకు కలిపిన తర్వాత దీనిపైన ఒక 3 మినిట్స్ వరకు మూత పెట్టి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిందో లేదో ఒకసారి మూత తీసి చెక్ చేసుకొని ఇందులోనే ఒక గుప్పిడి వరకు కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే మన స్టైల్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చిందా? అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.